వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఆధ్యాత్మిక ప్రవచనాలు మరి పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినటానికి రావటం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేసే ఓ కార్యాచరణ తీసుకొని దైవభక్తినితో కూడుకొని ఉన్న ప్రవచనాలు యావత్ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి, జగిత్యాల జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మేలు జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆలోచన గొప్ప అభినందనీయం. ఒక పరంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తోడు ఆధ్యాత్మికంగా కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చేసే ఒక ప్రయత్న భాగంలోనే లక్ష్మణ్ కుమార్ గారు గొప్ప ప్రయత్నం. ఈ ప్రవచనాలు కూడా వారు చెప్పారు. 2 రోజుల పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్మపురి క్షేత్రానికి వచ్చి, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చి ఈ దివ్యక్షేత్రంలో ఉండి 2 రోజుల పాటు వారు ప్రవచనాలు చెప్పటం, అందరూ కూడా వేలాది మంది భక్తజన సోదరులు కూడా వచ్చి ప్రవచనాలు విని ఈరోజు భక్తి ప్రవాహంతో ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవునికి సంబంధించిన అంశాల గురించి వారు తెలియజేయటం జరిగింది. మాకు కూడా ఒక గొప్ప అవకాశం వారి ప్రవచనాలు వినటానికి, ఈ క్షేత్రానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి విశిష్టతకు సంబంధించి, క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి మరి చిన్నారి హరీష్ లక్ష్మణ్ కుమార్ గారు ఒక డాక్యుమెంటరీని తీసి మొత్తం ఆ డాక్యుమెంటరీ ద్వారా ఈ ప్రాంత విశిష్టత గురించి మరి విశేషంగా చెప్పడం జరిగింది. మరి చిన్నారి చేసిన కృషి అభినందనీయమని మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతా ఉన్నాం. సార్ మంత్రి ఈరోజు పుణ్యక్షేత్రంలో ఇప్పుడే ప్రవచనాలు విన్నాం. ఆ ప్రవచనాలకు సంబంధించిన సారాంశం, ఆ సారాంశానికి సంబంధించి మేము మనసులో పెట్టుకొని మా రాజకీయ ప్రక్రియను కూడా, మా రాజకీయ ఆలోచనను కూడా అందరు సమిష్టిగా, మా ప్రభుత్వంలో అందరం మేము సమిష్టిగా పనిచేసి ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన నడుస్తూ ఉంటుంది.